Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The second I am statement is, I am the light of the world. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. The Gospel according to St. John chapter 8 verse 12. మరలా యేసు, నీ లోకమునకు వెలుగును, నీ లోకమునకు వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవ వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. I am the light of the world. నేను వెలుగై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నాను. చారిత్రాత్మకమైన సందర్భం గమనిస్తే, జీసస్ డెలివర్డ్ దిస్ మెసేజ్ డ్యూరింగ్ ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్. పర్ణశాల పండుగ సమయంలో యేసు ప్రభు ఈ యొక్క సందేశం అందించారు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఈ పర్ణశాల పండుగ గమనించినప్పుడు కమమరేట్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ దట్ గైడెడ్ ద ఎన్సెస్టర్స్. వారి పూర్వీకులను అగ్నిస్తంభం రాత్రివేళ ఎలా నడిపించిందో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకార్థముగా ఈ పర్ణశాల పండుగ వారు జరిగించారు. ఫీస్ట్ ఆఫ్ టెబర్నకల్స్. జీసస్ క్లెయిమింగ్ టు బీ ది అల్టిమేట్ పర్మనెంట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ గైడింగ్ ప్రజెన్స్. ఆనాడు అగ్నిస్తంభం వారిలో నడిపించే విధముగా యేసుక్రీస్తు ప్రభు, హీ ఈజ్ ది అల్టిమేట్ గైడింగ్ ప్రజెన్స్ అనే సత్యాన్ని ప్రభు ఈ లోకమునికి వెలుగే ఉన్నాను ఆ మాట ద్వారా గొప్ప సందేశాన్ని అందిస్తున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో జీసస్ అవుట్ టూ కండిషన్స్ అండ్ ప్రామిసెస్. ద ఫస్ట్ కండిషన్, హూ ఎవర్ ఫాలోస్ మీ అంటున్నారు ఇక్కడ. ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు. ద ఫస్ట్ కండిషన్, హూ ఎవర్ ఫాలోస్ మీ మీన్స్ more than just agreeing with his teachings, it is a call to continuous daily trust, surrender and obedience. నన్ను వెంబడించడం అనగా గమనించినప్పుడు ఆయన బోధలకు అంగీకారం చేయడం మాత్రమే కాదు, ఇట్స్ a call to continuous daily trust. రోజు ఆయన నమ్ముతూ విశ్వసిస్తూ సంపూర్ణంగా లోపరుచుకుంటూ విధేయత చూపిస్తూ అంతవరకును వెంబడించుతాం. ద ప్రామిస్ విల్ నెవర్ వాక్ ఇన్ డార్క్నెస్ మీన్స్ ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ ఆర్ నో లాంగర్ లెఫ్ట్ స్టంబుల్ ఇన్ డార్క్ రిగార్డింగ్ ట్రూత్, మొరాలిటీ ఎట్సెట్రా అండ్ గాడ్స్ విల్. దేవుని చిత్తము నుండి, నైతికమైన విలువల నుండి, సత్యము నుండి తొలగిపోకుండా ఉండటానికి వారు కింద పడకుండా, పడిపోకుండా స్థిరముగా ఉండి ముందు సాగిపోవడానికి కృప చూపిస్తుంది, సహాయం చేస్తుంది. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ గమనించినప్పుడు డార్క్నెస్, చీకటిలో నవ్వకాల మాట చూస్తున్నాం. Darkness frequently symbolizes sin, ignorance, confusion and separation from God. ఆ చీకటిలో నడవక ప్రభువును వెంబడించేవాడు పాపంలో ఉండడు. అంత మాత్రం కాకుండా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, దేవునికి దూరమై ఉండడు, ఇగ్నోరెన్స్ అని ఉండదు. By calling himself the light of the world, Jesus shows that he is the only one who can expose the truth. నీ లోకం వెలుగై ఉన్నాను సత్యం చెప్పడం ద్వారా ప్రభు చెప్తా, he is the only one who can expose the truth. సత్యమును ఆయన మాత్రమే వ్యక్తీకరించగలడు. ఎందుకనగా ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి.
కాబట్టి యేసు ప్రభు మనలో ఉన్న చీకటిని తొలగించి అంత వెలుగుతో నింపి వెలుగు సంబంధములు నడుచుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. గమనించే వెలుగు అనేది బయలాజికల్ లైఫ్కు ఎంతగానో అవసరం. అదే విధంగా మనకు స్పిరిచువల్ లైఫ్కు వెలుగు అనేది ఎంతగానో అవసరమై ఉన్నది. గివ్స్ us eternal salvation and illumination. మన జీవితాన్ని ప్రభు వెలుగుమయంగా చేసే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాట, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆయన వెంబడించినప్పుడు చీకటిలో పాపంలో ఉండక మనం వెలుగును పొంది మన జీవితాన్ని వెలిగింపు చేసుకొని వెలుగు సంబంధంగా జీవిస్తూ వెలుగు ఫలాన్ని ఫలిస్తూ ఆ వెలుగునే సత్క్రియల వెలుగునే ప్రకాశింపచేస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తి దయచేయును గాక. ఆమేన్. స్తుతిక పాత్ర మహోన్నతర మీకు స్తోత్ర తండ్రి. నేను లోకానికి వెలుగే ఉన్నాను అని సెలవిచ్చి దేవా మీకు స్తోత్రాల ప్రభువా. మాత్రమే కాకుండా మా తండ్రి, మమ్మల్ని వెంబడించినప్పుడు చీకటిలో నడవ ప్రభు, పడిపోము నాయన. అది మా జీవితాలకు వెలుగునిస్తుంది, నడిపిస్తుంది. మీకు స్తోత్రాలు. ఆనాడు అగ్ని స్తంభంలో ఉన్నప్పుడు వారు ప్రజల ముందుకు నడిచారు. ఈనాడు ప్రభు ఆమె వెలుగే ఉన్నారు కాబట్టి మేము అనుసరిస్తూ వెంబడిస్తూనైనా సత్యమును గ్రహించుకొని ఆ సత్యం అనుసరిస్తూనైనా సత్క్రియ వెలుగుని ప్రకాశింపచేస్తూ వెలుగు సంబంధాలు నడుచుకుంటూ ముందుకు సాగటం ఆత్మ సహాయత ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.